ఇవి చూసారా? ఇవేమో అదే సబ్జా గింజల కొమ్మ, ఇదేమో తులసి కొమ్మ. 2 చూసారా? కొంచెమైనా ఏదైనా వ్యత్యాసం కనిపిస్తుందా? 2 ఒకేలా ఉన్నాయి చూసారా? ఇది లక్ష్మీ తులసి, అచ్చు లక్ష్మీ తులసి లాగే ఉంది. ఆ కొమ్మలు కూడా అలాగే ఉన్నాయి. ఇవేమో పచ్చివి. ఇవి ఎంతెంత పొడవు ఉన్నాయి చూసారా? పైనుండి కింద వరకు ఉన్నది. అదేమో ఎండిన తర్వాత ఇలా ఉంది చూసారా? మొత్తం అంతా గెలంతా ఎండిపోతుంది. ఆ ఎండిపోయిన దాంట్లో నుంచే గింజలు వస్తాయి. ఆ కొమ్మలన్నీ కోసేసి ఎండలో పెట్టి వీటిని ఒకరోజు, ఇప్పుడు ఎండాకాలం కదా, ఒకరోజు పెడితే సరిపోతుంది. ఆ ఎండలో పెట్టిన తర్వాత ఆ కొమ్మల్ని ఇలా పట్టుకుని ఆపోజిట్ డైరెక్షన్లో తీస్తే ఇవన్నీ ఇలా వస్తాయి. ఇలా తీసినవి ఇవన్నీ. ఒక్కొక్కసారి అయితే ఇంకా చాలా ఎక్కువ వచ్చాయి. ముందైతే చాలా ఎక్కువ వచ్చినాయి. ఇవి కొంచెమే వచ్చినాయి. వాటిని చిన్న మిక్సీ జార్లో వేసుకొని, పెద్ద ఎక్కువగా కాకుండా మీడియంలో మిక్సీ ఆడుతుంటే అవి సబ్జా గింజలు ఏం నలిగిపోయే ఛాన్స్ లేదు. కానీ ఇది ఆడేటప్పుడు మాత్రం చాలా వాసన, ఘాటు వాసన వస్తుంది. మంచి వాసనే, కొద్దిగా ఘాటుగా కూడా ఉంటుంది. చూసారు? కింద కూడా ఒలిగిపోతున్నాయి. మిక్సీ ఆడుతుంటే కింద ఒలిగిపోయాయి. పక్క నుండి వీళ్ళు జోకులు ఎత్తున్నారు, అందుకని నాకు నవ్వు వస్తుంది. స్లోగా ఫస్ట్ స్టెప్ ఒకటి పెట్టుకుని తర్వాత 2 అలా పెంచుకుంటూ కొంతసేపు ఆడుకునేటప్పుడు అవి కచ్చాపచ్చాగా అవుతాయి. ఆ కచ్చాపచ్చాగా అయినప్పుడు అందులోంచి సీడ్స్ వచ్చేస్తాయి. ఎన్ని ఒలిగిపోయినాయో. అవి 2-3 మిక్సీ గిన్నెలు అనుకో, మనకి చాలా ఎక్కువ గింజలు వస్తాయి. బరకగా ఆడుకొని దీన్ని బియ్యం జల్లెడు ఉంటుంది చూసారా? బియ్యం జల్లెడలో వేసుకొని జల్లిస్తే కిందకే జారుకుంటూ వస్తాయి. ఇలాంటి బియ్యం జల్లెడతో జల్లించుకుంటే కిందకు పడిపోతుంది చూసారా? ముందు గింజలే పడిపోతాయి. ఎన్ని గింజలు ఉన్నాయి. నేనైతే ముందుసారి అయితే 2-3 జార్లు అయ్యాయి. అప్పుడు నాకు చాలా ఎక్కువ సీడ్స్ వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ముందు వీడియో చేద్దామని అనుకోలేదు కాబట్టి ఇంత మాత్రమే వచ్చినాయి. దాన్ని జల్లెడతో జల్లిస్తే అవన్నీ కిందకు పడిపోయినాయి. పైన ఉన్నది మాత్రమే వేస్ట్. అది ఇంకా దాంట్లో ఏం గింజలు ఉండవు. అది మామూలుగా మనం మొక్కలు పెంచుకుంటున్నాం కదా, ఆ మొక్కల్లో వేసేసుకోవచ్చు దాన్ని. ఆ ప్లేట్లోకి వచ్చిన దాన్ని చెరిగితే ముందు అంతా దుమ్ము వెళ్ళిపోతుంది. వెనకాలకి అది సీడ్స్ చూసారా ఎలా ఉన్నాయి? చాలా నీట్గా వస్తాయి చేసుకునేది. కానీ దీనికి చాలా ఎక్కువ శ్రమ ఉంటుంది. కానీ మనం ఈ సీడ్స్ చూసి మనం వాడుకుంటుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. చూసారా ఎంత క్లీన్గా వచ్చాయో? వీటిని డైరెక్ట్గా మనం వాడేసుకోవచ్చు. కొన్నాటిలాగే ఉన్నాయి, ఇలా కూడా వస్తాయా అని ఆశ్చర్యం వేసింది ఫస్ట్ నాకు. కానీ చాలా బాగున్నాయి. ఈ లాస్ట్ ఇయర్ వచ్చినాయి మాకు మొక్కలు, కానీ అంత ఎక్కువ రాలేదు కదా, వేస్ట్ చేసేసాం అలా. ఈసారి ఎక్కువ 3 చెట్లు వచ్చినాయి. ఆ చెట్లు ఉండేవి ఇగో నేను ఇప్పుడు గ్లాసులో వేస్తున్నాను చూడండి. దీనికి వచ్చిన వేస్ట్ అంతా కూడా మనం మళ్ళీ కంపోస్ట్గా వాడేసుకోవచ్చు తిని. ఇవి బ్లాక్ సీడ్స్ ఇగో గ్లాసులో వేస్తున్నాను చూడండి. చూసారు? వెయ్యగానే నాన్నట్టు కొద్దిగా తెలుస్తుంది. మనకి కొన్న ప్యాకెట్లో ఒక 5 నిమిషాల వరకు కూడా మనకి వెంటనే నాన్నట్టు అనిపించవు. కానీ ఇవి బాగా వెయ్యగానే నాన్నట్టు వచ్చేసింది. చూసారా? ఏంటంటే నా చేతిలో ఉన్న పొలుకులన్నీ అందులో పడిపోయినాయి. అవే చిన్న చిన్న. ఇవి పచ్చివి కోతే మాత్రం అంత నీట్గా రావు. ఇవిగో మేము ముందు తీసానని చెప్తున్నాను కదా, ఇవి చాలా ఫుల్గా వచ్చినాయి. ఆ డబ్బా నిండా వచ్చినాయి. ఆ డబ్బా నిండా వచ్చినప్పుడు మేము వాడేసాము. బాగున్నాయి. ఇగో కొన్ని వేస్ట్ కూడా వస్తాయి చెరిగినప్పుడు. ముందేమో ఇవి వస్తాయి, తర్వాత కొంచెం మంచిగానే వస్తాయి. రొద్దేమీ ఎక్కువ పోదు. కానీ ఇగో ఇది ఒక స్పూన్ వేసుకుంటే లీటర్ వాటర్లో మనం వేసేసుకోవచ్చు. కానీ చాలా సబ్జా గింజలు ఏమి తాగేటప్పుడు అవి వాసన ఏమి ఉండవు. కానీ ఇవి నేను ఒక గంట ముందు నానబెట్టాను సబ్జాలు. ఇవి బాగా నానేవి. ఇందులో మనం పంచదార కంటే పటికే బెల్లం వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, చాలా బాగుంటుంది కూడా. అంటే లెమన్ పిండుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమంది గ్లూకోజ్ వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు.
నేను రోజు తాగుతాను, ఇప్పుడు కూడా తాగుతాను. మా ముందుండి వీళ్ళు చాలా జోకులు వేస్తున్నారు మా చెల్లెళ్ళని. చూసారా, తులసికి దీనికి పెద్ద వ్యత్యాసం ఏమి లేదు. తులసి గింజలు ఎలా వాడుకోవచ్చు, తులసి గింజలు కూడా ఇవి అదే వాసనలా ఉన్నాయి. రెండు ఆకులకి కూడా ఏం లేదు, తేడా లేదు, బాగుంది. దీన్ని తులసి జాతికి చెందిందని కూడా అంటారు. ఫ్రెండ్స్, ఇలా చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.